ఎప్పటికీ ఇంట్లో విషయాలు బయట చెప్పొద్దు. ఇంట్లో విషయాలు బయట చెప్పి ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇంట్లో అన్నదమ్ముల లొల్లి, అక్క చెల్లెల లొల్లిలైనా, ఫ్రెండ్స్ లొల్లిలైనా, లైక్ ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో లొల్లిలైనా, ఏ లొల్లిలైనా, చివరికి తల్లిదండ్రుల లొల్లిలైనా, తండ్రి కొడుకుల లొల్లి ఏం లొల్లి అయినా బయట ఎప్పటికి చెప్పొద్దు. బయట చెప్పిర్రా ఖచ్చితంగా విడిపోతారు. కానీ మీ లైఫ్ ఎప్పటికీ సక్సెస్. అంటే మీరు ఫ్యామిలీ ఎప్పుడు కలిసి ఉండరు. ఎప్పుడు ఏదో ఒక లొల్లి ఉంటుంది ఇంట్లో. అందరి ఇంట్లో లొల్లిలు ఉంటాయి. కానీ ఆ విషయాలు బయట చెప్పిర్రా దానికి ఎప్పుడు సొల్యూషన్ దొరకదు. ఎప్పటికీ కలిసి ఉండరు మీరు. సో ఏ ప్రాబ్లం ఉన్నా మీరే సొల్యూషన్ వెతుక్కోవాలా. కానీ బయట చెప్పకూరి. బయట చెప్పిర్రా దానికి ప్రాబ్లం సొల్యూషన్ ఎప్పుడు దొరకదు. చివరి మీ ఫ్యామిలీ చెల్లాచెదురైపోతుంది. బయట వాళ్ళు ఎప్పుడు కాసుకొని ఉంటారు ఎప్పుడెప్పుడు పుల్లలు పెడదామని. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి విషయాలు బయట చెప్పద్దు. ఏదైనా చెప్పద్దు. అర్థమవుతుందా? సో ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మధ్యలో లొల్లిలైనా కూడా బయట చెప్పొద్దు. సరేనా? బీ కేర్ఫుల్గా ఉండరు. బయట చెప్పిర్రా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ చెల్లాచెదురైపోతుంది. గుర్తుంచుకోర్రి.